మా మామయ్యను బావ తాడి చెట్లలో పోయి ముంజకాయలు తీసుకొచ్చిర్రు. పొద్దున ఎప్పుడు పోయిర్రు. పొద్దున 10ంటికి పోతే ఇప్పుడు 1 అవుతుంది. ముంజకాయ ముంజకాయలు ఒక బస్తా ఫుల్లు. ఇగో చిన్న సంచి, మళ్ళీ ఒక చిన్న సంచి, మొత్తం 2 సంచులు, పెద్ద 2 సంచులు అన్నట్టు. 3 సంచులలో మొత్తం ముంజకాయలు. సమ్మర్ వచ్చిందంటే ఫుల్ ముంజకాయలు. తాటికల్లు మేము ధర్మరావుపేట పోయి మా కొడుకు చేసిన గౌడున్నాడు, మంచి ఫ్రెండ్. ధర్మరావు అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ధర్మరావుపేట పోయి మా కొడుకు చెప్పిన వాళ్ళే రమ్మని చెప్పిండు. పొద్దున 9-10 గంటలకు పోయినాం. ఇప్పుడే టైము 1 అవుతుంది. ఇప్పుడు వచ్చినాము. ఆ నెబ్బలు లేనప్పుడు రండి కోచిస్తా అందరు ఉంటే మనిషిని అడుగుతారు, మళ్ళీ మీకు సరిపో అన్న వాళ్ళే. మేము 10 గంటలకు పోయినాము. 1 గంటకు వచ్చినాము. మంచి కోచిచ్చిండు. మినిమం ఒక 2 బియ్య బస్తాలు అవుతాయి. 2 బస్తాల ముంజాలు అంటే కళ్ళు వచ్చిండు. ఈ ముద్దకనకి బయలు తీసుకోలేదు. కళ్ళు మాత్రం 150 రూపాయలు తీసుకున్నాడు. ఓకే. ఇగో ముంజకాయల పోతాను మా బావ. ఏమో అందరం తింటాను. టేస్ట్ ఎట్లున్నాయి అత్తమ్మ? ముంజకాయలు తీయగున్నాయా? ఎండాకాలమే దొరుకుతాయి ముంజకాయలు మంచిగా. దీపావళి అప్పుడు ఉండేనా? అప్పుడు సీతాఫలకాయలు ఉంటాయి. ఇట్లా పోస్తా అంటే మేము అందరం తింటాను. సంవత్సరానికి ఒక్కసారి ఫుల్ ముంజకాయలు. ఇక 2 బస్తాల ముంజకాయలు ఇష్టంగా మంచిగా ఇక ఒడిసేదాకా తింటాం. మంచిగా ఉన్నాయి, వస్తున్నాయి. ఈ కాలం దొరుకుతాయి ముంజకాయలు. మా ఊరి కూడా పుల్లు దొరుకుతాయి ముంజకాయలు. మా ఊరి పోయి రాసబెల్లి జమ్మూడ దగ్గర పుల్లు ముంజకాయలు మాకు. ముంజకాయలు ఇవి తాటికాయలు. ఎప్పుడైనా రాసిపెళ్లి కదా అందరూ కలిసి ప్రతి సమ్మర్ లో ఏదైనా వీటికి షరీఫ్ అని ఏదైనా ఫంక్షన్ చేసుకొని ఖచ్చితంగా అక్కడ పోయినప్పుడు కంపల్సరీ ముందుగా తెచ్చుకునేది. ఇప్పుడు ఈడ ధర్మరావుపేట పోయి తెచ్చాడు బావును మా కొడుకు. పోయితే నిన్న ఫోన్ చేస్తే ఇలా రమ్మని అన్నాడు. 10:30 పోయిర్రు. ఇప్పుడు 1 గంటకు వచ్చారు. పట్టుకొని వచ్చి తింటాను. కళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు తాగుతారు, నేను తింటాను. ఆల్రెడీ సగం ఒడిచినాయి, ఇంకా తిన్నాం. ఇవన్నీ అయిపోయినాయి. ఇక కొన్ని ఇక బాగా తినేసరికి కడుపుని వస్తుంది కాబట్టి